హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు ఒక మంచి రెసిపీతో రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. సో చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం రెసిపీ ఏంటనేది. చికెన్ అండ్ గోంగూర రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక పిల్లలు ఆకుకూరలు తినడానికి పెద్దగా ఇష్టపడరు కదండి. ఇంకా ఏం చేయాలంటే, మనం ఏదైనా ఎన్వి చేసినప్పుడు ఆ ఎన్విలో ఒక రకం ఆకుకూర వేసేయటం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలకి ఐరన్ అనేది కూడా తప్పకుండా పడుతుంది. సో పిల్లలకి తప్పకుండా రెగ్యులర్గా వారంలో ఒకసారైనా ఆకుకూరలు పెట్టాలి కదా. ఇప్పుడు పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోతున్నారు, సరిగ్గా మనం ఆకుకూరలు వాళ్ళకి ఇష్టం లేని కర్రీ చేసి పెడుతుంటే వాళ్ళైతే లంచ్ బాక్స్ అయితే పూర్తిగా కంప్లీట్ చేయట్లేదు. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే లంచ్ బాక్స్ పూర్తిగా కంప్లీట్ చేసుకుని వస్తారు. ఇంకా ఎలాగో చికెన్ అంటే వాళ్ళకి ఇష్టమే కదా, అందులో కొంచెం ఆకుకూర వేయటం వల్ల కూడా హెల్తీగా ఉంటారు. సో పిల్లల కోసం అయితే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో పిల్లలు అయితే ఆకుకూరలు తినడానికి పెద్దగా ఇష్టపడరండి. సో వాళ్ళ కోసం అయితే నేను ఏం చేశానంటే, కొంచెం చికెన్లో ఇలా గోంగూర వేసి రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసాను. వాళ్ళకి నచ్చినట్టు చికెన్ తిన్నారు, అలాగే ఆకుకూర కూడా తిన్నారు. ఇంకా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చూపించేస్తున్నాను. అలాగే చికెన్ అయితే నేను హాఫ్ కిలో తీసుకున్నాను, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టించానండి. మేమైతే నైట్ తెచ్చుకుంటాం, మార్నింగ్ అవ్వదు కదా. నైట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. కడిగేసి శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో వేసి బాగా చికెన్ నానబెట్టేసి కడిగేయటం వల్ల మనకి ఏంటంటే చికెన్ ముక్క మెత్తగా కుక్ అవుతుంది. సో నేనైతే నైటే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం ఐస్ గడ్డ అవుతుంది కదా. సో అయితే ఇప్పుడు నేనైతే కూరకు సరిపడగా ఆనియన్స్ను మగ్గబెట్టేసుకుంటున్నానండి. ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి మగ్గబెట్టేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేయటం స్టార్టింగ్, ఉల్లిపాయలు మగ్గించినప్పుడు వేసుకుంటే మనకి అల్లం మసాలా కూడా వేగుతుంది కదా. సో కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. ఆనియన్స్ వేసినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి మగ్గబెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత కడిగేసిన చికెన్ అయితే ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా, అందులో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి చికెన్ అయితే గడ్డ కట్టేసింది కదా, ఇంకా చికెన్ అయితే కరగలేదు. ఎర్లీ మార్నింగ్ కదండి, మనకి ఇంకా హడావిడి ఉంటుంది కదా. ఇది మళ్ళీ కరగాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో అదేదో మనం ఆనియన్స్ మగ్గిన తర్వాత చికెన్ వేసేస్తాం, ఆ హీట్కి కరిగిపోతుంది కదా. ఉప్పు వేసేసాం కదండి, చికెన్ అనేది ఐస్ అనేది తొందరగా కరిగిపోతుంది. సో ఇంక నేనైతే కూరకు సరిపడిన కారం అలాగే పసుపు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలగబెట్టేసుకుందాము. పిల్లలు చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పేసి నేను ఇంకైతే నైటే తెప్పించేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి మార్నింగ్ నాకు హడావిడి లేకుండా, మళ్ళీ లంచ్ బాక్స్కి లేట్ అవ్వకుండా నేను మార్నింగే ఇలాగ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా కారం పసుపు వేసేసుకున్నాం కదా, ఇది ఎంత ముక్కకు పట్టేటట్టు ఒకసారి కలిపేసుకొని తర్వాత కొంచెం చికెన్ ఉడకడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇదిగోండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్లో ఒకసారి మగ్గబెట్టేసుకొని ఈ లోపైతే గోంగూర అయితే బాగా చేసేసుకొని చక్కగా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. ఈ గోంగూరని మనం ఓన్లీ ఆయిల్లోనే ఉడకబెట్టుకోవాలి. మీకు కుదిరితే టమాటా వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడైతే చింతపండు వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ ఆకుకూర కొంచెం పులుపు తక్కువగా ఉంది. మనం గోంగూర తీసుకున్నప్పుడు ఫస్ట్ అయితే నాకు తెలియదు, తెల్లగా ఉన్న కాడలు అయితే అంత టేస్ట్గా ఉండదంటండి. గోంగూర రెడ్ కలర్ కాడలు అయితే కొంచెం కూర మంచిది, నాటు గోంగూర టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఇదైతే నాటు గోంగూర తీసుకున్నాను. ఇలా ఆయిల్లో మగ్గబెట్టడం వల్ల మెత్తగా అయిపోయింది. మనం ఇంకా మిక్సీలో వేసే పని లేకుండానే మనకి చక్కగా గోంగూర అనేది మెత్తగా ఉడికిపోయిందండి. నేనైతే ఇంకా అసలు గరిటతోనే మెదిపేసరికి అది మెత్తగా అయిపోయింది. ఇంకా నాకైతే ఇక్కడ చికెన్ కూడా దగ్గరగా అయిపోయిందండి. నేను ఇంక ఇందులో మసాలా కూడా యాడ్ చేయలేదు కదా. సో ఇప్పుడు చికెన్లోని ఉడకబెట్టిన గోంగూర కూడా వేసుకుంటున్నాను. మనం ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని గోంగూరలో ఉడకబెట్టేయచ్చండి. ఇంక నేను ఆల్రెడీ కర్రీలో వేసాను కదా, ఇంక మరి స్పైసీ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ గోంగూర చింతపండే ఉడకబెట్టేసానండి. ఇప్పుడు ఈ గోంగూర అంతా చికెన్కి పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసా ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అప్లై అయితే వస్తుంది. సో ఇప్పుడైతే గోంగూర అయితే చికెన్ పట్టేటట్టు కలుపుకున్నాను కదా, కూరకు సరిపడినంత మసాలా అయితే వేసానండి. ఇది హోమ్ మేడ్ మసాలా మాత్రమేనండి. నేనైతే బయట మసాలాలు అసలు వాడనండి. బయట మసాలాలు వాడటం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు అవన్నీ వస్తున్నాయి. సో బయట మసాలా అసలు వాడొద్దు అంటున్నారు. అందుకని నేనైతే ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి, చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలాలు కూడా నేను తక్కువగానే వేస్తాను. సో చూసారు కదా ఎంత తక్కువ వేసాను మసాలా. ఇక ఒక స్పూన్కి అయితే మసాలా ఈ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకుంటున్నానండి. గోంగూర మసాలా అంతా పట్టేటట్టు ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, మన కూర క్వాంటిటీ కూడా పెరుగుతుందండి ఇలా గోంగూర వేయటం వల్ల, ఆకుకూరలు వేయటం వల్ల ఏంటంటే కూరలో గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా కూర అయితే దగ్గరగా అయిపోతుంది, మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడైతే కూర తాలింపు పెట్టేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలిసినాయి కదా, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకును, కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఈ తాలింపు అంతా ఫ్రై చేసేసుకొని చికెన్లో వేసుకోవాలండి. అప్పుడు కూర ఇంకా టేస్ట్గా ఉంటుంది తాలింపు పెట్టడం వల్ల. తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు చికెన్లో కలిపేసుకుంటున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో గోంగూర చికెన్. చూస్తూనే మీకు నోరు ఊరిపోతుంది కదండి. ఈ తాలింపు వేయటం వల్ల ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది చికెన్ కర్రీ. ఇంకా కుదిరితే ఇంగువ వేసుకోవచ్చండి. నేను ఇంగువ వేయటం మర్చిపోయాను. సో ఈ తాలింపు అంతా మళ్ళీ కూరకు పట్టేటట్టు ఒకసారి కలిపేసుకొని ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. సో చూసారు కదా, మనకి కూరలోంచి ఆయిల్ అనేది చక్కగా సెపరేట్ అయిపోయింది. కూర కూడా టేస్ట్గా ఉంది. ఇప్పుడే మనం ఉప్పు అది అన్నీ చూసేసుకోవాలండి వేడి మీద ఉండగానే. సో అన్నీ సరిపోయినాయి, మసాలా, ఉప్పు అవన్నీ సరిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈసారి బాక్స్ అయితే ఖాళీ చేసుకొస్తారండి తప్పకుండా మీ పిల్లలు. ఆకుకూర తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకి నచ్చిన కూర తిన్నట్టు కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.